హలో అండి. ఈరోజు మనం ప్రిపేర్ చేసుకునేది డ్రై ఫ్రూట్ లడ్డు. సో ఫస్ట్ దీనికి కావాల్సింది ఏంటంటే ఒక కళాయి పెట్టేసుకొని దాంట్లో మీకు ఇంట్లోకి కావాలంటే కేజీ బెల్లం, మేము ఎక్కువ చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ బెల్లం తీసుకుంటున్నాం అనమాట. సో మీరు కేజీ బెల్లం, సో లీటర్ వాటర్ తీసుకొని అలా కళాయిలో పాకం పెట్టేయండి. సో పాకం ఎలా ఉండాలంటే పాకం రావాలన్నమాట. అంటే మీరు ఆ పాకాన్ని పైకి పెట్టుకుంటే అవ్వాలి చేత్తో పట్టుకుంటే. సో జాగ్రత్తగా చేయండి. అలాగే తర్వాత కళాయిలో నెయ్యి వేసేసుకోండి. నెయ్యి వేసుకొని జీడిపప్పు, దోసపప్పు వేపేసుకోవాలన్నమాట. సో ఇవి ఒక్కొక్కటి 100 గ్రామ్స్ తీసుకుంటే సరిపోద్ది దీంట్లోకి. మేము ఎక్కువ మోతాదులో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాం. సో మన పాకం అయితే రెడీ అయిపోతుంది అనమాట. అలా బ్రేక్ చేసుకుంటే త్వరగా అయిపోద్ది పాకం అనేది. అందరూ తినాలండి డ్రై ఫ్రూట్స్, చాలా మంచిది హెల్త్కి. ఇంట్లో అది తిను ఇది తిను అంటారు కానీ పిల్లల్ని ఎవ్వరూ తినరు. సో ఇలా లడ్డూస్ కింద చేసేస్తే కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అవుద్ది, పిల్లలకు కూడా కొత్తగా ఉంటుంది అనమాట. సో ఇలా పాకం అనేది మనకు వచ్చేసింది చూడండి, బుడుబుడు అంటుంది అక్కడ. సో పాకం అనేది కలిపేసుకున్నాక మనం పాకం అనేది చూసుకోవాలి. అంటే లేత పాకం కన్నా కొంచెం ఎక్కువసేపు ఉంటే మనకు పాకం అనేది వస్తుంది, మరీ అంత ఎక్కువగా కాదు. సో మీరు ఇవన్నీ వేపేసుకుంటున్నారు చూడండి, జీడిపప్పులు ఇవన్నీ కలర్ మరీ అంత కాకుండా మరీ అంత తక్కువ కాకుండా నేతిలో వేపుకోవాలన్నమాట. సో అలా జీడిపప్పు వేపేసుకున్నాక వెంటనే దోసపప్పు కూడా వేపేసుకోండి. మా అమ్మ నాన్న అయితే ఖర్జూరం నానబెట్టుకొని తిను, డ్రై ఫ్రూట్స్ తిను, అది తిను ఇది తిను. మనం బయటగడ్డే తింటాం కదా. సో అందరూ అంతే అండి, కానీ హెల్త్కి మంచిదైంది తినాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దోసపప్పుని వేపేసుకున్నాను అనమాట. జాగ్రత్తగా వేపుకోండి, అవి మధ్య మధ్యలో పేలుతున్నట్టు ఉన్నాయి నాకు అనిపించినాయి. మీరు ఆయిల్ దగ్గర, పొయ్యి దగ్గర చాలా జాగ్రత్తగా వేపుకోండి. సో అలా వేపేసుకున్నాక దాన్ని కూడా పక్కకు తీసి పెట్టేసుకోండి అనమాట. నెక్స్ట్ మనం పాకం దించేసుకొని దాంట్లో ఖర్జూరం వేసుకోవాలి. ఖర్జూరంతో పాటు మనకి ఇష్టమైతే బాదం పప్పు, జీడిపప్పు ఇవి కూడా వేసుకోవాలి, కానీ దింపేకే వేయాలండి, గుర్తించుకోండి. సో పాకం దింపాక నేను ముక్కలు కింద వేసుకున్నాను, కట్ చేసి వేసుకోండి మీరు కూడా. అంటే బద్దల కింద వేస్తే మరీ అంత బాగోదు. సో బాగా కలుపుకోవాలి, ఆ పాకం అనేది అది అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట ఖర్జూరం అనేది. సో చూడండి, కానీ జాగ్రత్తగా చేయండి, బాగా టైట్గా ఉంటుంది అనమాట. మీకు గరిట కానీ ఏది యూజ్ అవుతే అది, దాన్ని బట్టి కలుపుకోండి ఖర్జూరం అనేది. వామో వాసన అయితే ఒక రకంగా వస్తుందండి, చాలా బాగుంది. సో మిగిలిన కొంచెం ఖర్జూరం అనేది నేను చెప్పా కదా హాఫ్ వేసుకుంటున్నాను అనమాట. సో అలా హాఫ్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి. మీరు ఇక్కడ ఉండాలండి, వాసనకే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంది. ఇప్పుడు నెయ్యి, యాలక్కాయ పొడి ఒక 100 గ్రాములు తీసుకోండి. నెయ్యి కూడా 100 గ్రాములు తీసుకోండి దీంట్లో వేసుకోవడానికి అన్నమాట. సో అలా పైన జల్లండి. లుక్ చాలా బాగుంది కదండి, నాకైతే దగ్గర నుంచి చూశాను కాబట్టి ఇంకా నచ్చిందనమాట. నెయ్యి వేస్తున్నారు మా నాన్నగారు. సో నెయ్యి వేసేసుకున్నాక యాలక్కాయ పొడి కూడా వేసేసుకున్నాక తర్వాత మనకి ఇష్టం ఉంటే, కావాలనుకుంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. మేము వేస్తాము, చూపిస్తాను మీకు. సో ఇది గసగసాల ప్యాకెట్ అనమాట, వేస్తాం కొంతసేపట్లో. ఈలోపు మనం వేపు పెట్టుకున్నాం కదండి జీడిపప్పు, దోసపప్పు, అవి కూడా వేసేసుకోవాలి. చూడండి మా నాన్నగారు వేసేస్తున్నారు, కలర్ఫుల్గా ఉంది. సో అలా కూడా గసగసాలు అనేది ఇప్పుడు వేస్తున్నారు, మీరు అబ్జర్వ్ చేస్తే కనిపిస్తుంది అనమాట. సో అలా వేసేసాక మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేయండి. మీరు ఎక్కువ ఈ కలపడంలో అనేది, ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఫాస్ట్గా చేస్తే లడ్డు కట్టినప్పుడు మనకి చాలా బాగా వస్తుంది, అంటే విడిపోకుండా వస్తుంది లడ్డు అనేది. వేడి చల్లారక ముందే చేసే ప్రాసెస్ అయిపోవాలన్నమాట. సో చూడండి అలా కలుపుకుంటున్నాను, మా డాడీ కలుపుతున్నారు, ప్రాసెస్ అయిందే, వాయిస్ మంది.
సో నెయ్యి అనేది మన ఇష్టం అండి, మనకు ఎంత ఫ్లేవర్ కావాలో అంత వేసుకోవచ్చు. బట్ చెప్పమంటే సజెస్ట్ చేయమంటే 100 గ్రామ్స్ సరిపోతాయి. నేను డెకరేట్ చేసుకోవడానికి లడ్డూనే కాక ఒక బర్ఫీ టైప్ వేయాలనుకుంటే మీరు ఇలాగా ఒక ట్రే కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని కింద ఆయిల్ రాసేసి కవర్ వేసేసి దానికి పైన కొంచెం దోసపప్పు పుచ్చపప్పు కానీ దోసపప్పు కానీ బాదం పప్పు జీడిపప్పు ఇలాగా డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది. సో డ్రై ఫ్రూట్స్ అంటే అన్నీ ఉండాలి కదా, మీకు ఇంట్లో ఏం అవైలబుల్గా ఉంటే అవి వేసుకోండి. సో మా డాడీ అయితే ఇలా పెడుతున్నారు లుక్ అనేది. తర్వాత వెంటనే కట్ చేయకూడదు, తర్వాత కట్ చేసుకుందరు, ముందు వేసేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. సో చూడండి ఇలాగా ఏదైనా మీ దగ్గర ప్లేట్ ఉంటే ప్లేట్ లేదా ఏదైనా ఒక యూస్ చేసి దాంతో తీసి ఆ ఖర్జూరం మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో లడ్డు కాదు ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ కన్సిస్టెన్సీని దీని మీద వేసేసుకోవాలన్నమాట. సో వేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోవాలి మనం ఒక ట్రేలో, ఒక చెక్కతో కానీ లేదా ఏదైనా పళ్ళెం లాంటిది దేంతో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు. ముందైతే తీసి పైన ఏదైతే జీడిపప్పులో ఎన్ని వేసామో ట్రై మీద దాని మీద వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోండి. జాగ్రత్త అండి, చాలా వేడిగా ఉంటుందన్నమాట. మీరు కొంచెం ఆయిల్ రాసుకున్నారనుకోండి చేతికి, ఆయిల్ కానీ నెయ్యి కానీ, మీకు ఆ వేడి అనేది కొంచెం తెలీదు. సో అలా నేను చూడండి చెక్క యూస్ చేసామన్నమాట మేమైతే. ఆ చెక్కతో అలా పైన అలాగా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోద్ది. సో ఇలా అయితే మనం స్ప్రెడ్ చేసేసుకున్నాం, మన బర్ఫీ రెడీ అయిపోద్ది అన్నమాట. సో బర్ఫీ రెడీ అయిపోయింది, ఇది మన బర్ఫీ. దీన్ని రేపటికి కట్ చేసుకుందాం. ఇప్పుడు బాదం పప్పు చేసుకొని జీడిపప్పులు వేపుకున్నాం కదా, ఆ వేపుకున్న జీడిపప్పులు కూడా తెచ్చేసుకొని మనం మిగతాది ఏదైతే ఉందో ఆ కన్సిస్టెన్సీని ఒక పళ్ళెంలోకి తీసేసుకున్నాం. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే వేడి చల్లారకుండా మనం లడ్డూస్ అనేవి చేసుకోవాలి. మా డాడీ చకచకా చేసేస్తున్నారు లడ్డూస్, మీకు వీడియోలో తెలియకపోవచ్చు, నేను చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇప్పుడు అలాగా లడ్డు కట్టుకున్నారు కదా, మీకు అక్కడ డౌట్ రావచ్చు జీడిపప్పు బాదం పప్పు ఎలా వచ్చింది అని. సో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ మనం లడ్డు ముద్ద అనేది తీసుకోవాలి. మా డాడీ సైజ్ అనేది వేస్తున్నారు, నేను తీసుకున్నాను దాన్ని. సో దాన్ని ఇలాగా మనం రౌండ్ కింద చేసి మనకి ఒక జీడిపప్పు బాదం పప్పు, సో 2 జీడిపప్పులు ఒక బాదం పప్పుని నేను చూపిస్తున్న విధంగా పెట్టుకోండి. మీ ఇష్టం, ఏ షేప్లో అయినా పెట్టుకోవచ్చు. సో అలా పెట్టుకోండి. సో నేను పెట్టే విధంగా చూసుకోండి. అలాగా మనం డెకరేట్ అనేది చేసుకోవాలి లడ్డూకి, ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. సో అలా లడ్డు పెట్టేశాక ముఖ్యంగా మర్చిపోకుండా వేడి మీదే కట్టుకోండి, లేదా లడ్డు అనేది విరిగిపోద్ది, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుందండోయ్. నెక్స్ట్ అలాగా లడ్డు కింద కట్టేసుకున్నాం అన్నమాట. మనం వీడియో ఒక ఫోన్తో చేత్తో పట్టుకొని చేస్తున్నాను, అందుకే కొంచెం షేక్ అవుతుంది. ఇది మన ఫైనల్ డ్రై ఫ్రూట్ లడ్డు, చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేసుకొని తినండి. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.